హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో పట్టులో కొన్ని వెరైటీస్ చూడడానికి వచ్చేసాం. గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా సారీ మందిర్కి. మరి ఆ డిఫరెంట్ డిజైనర్ సారీస్ ఏంటో మనము చూసేద్దామా? కవాడిగూడ శ్వేత సారీ మందిర్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హలో అండి. ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఏ సారీస్ చూపిస్తున్నారు? కంచిపట్టులో డిజైనర్ సారీ చూస్తున్నాను. కంచిపట్టులో డిజైనర్ సారీస్. మరి ఫస్ట్ సారీ చూద్దామా? గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది ప్యూర్ కంచిపట్టు సారీ. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ వచ్చేసి మనకి ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అంటే జరీతో ఇచ్చారు. దానిపైన కొంచెం లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో పింక్తోనే మనకి అంటే పింక్ షేడ్స్లోనే మనకి డిజైన్ చేశారనమాట. ఒక చిన్న ఫ్లవర్ టైప్లో బుటీస్ లాగా ఇచ్చారనమాట ఇదంతా కూడా. దాంట్లో మిడిల్లో వచ్చేసి ఈ డ్రాప్ లాగా ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్ కలర్, పింక్లోనే డిఫరెంట్ కలర్ ఇచ్చేసారు. చుట్టూ అంతా కూడా మళ్ళీ ఒక సేమ్ కలర్ వచ్చిందనమాట. అటు ఇటు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక వేవ్ లాగా క్రియేట్ చేశారండి. మొత్తం అంతా లైన్స్తో వేవ్ లాగా వచ్చింది. ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి అంటే వన్ సైడ్ వచ్చేసి ఒక బోర్డర్ ఇచ్చారు. ఇంకొక వైపు వచ్చేసి అంటే పళ్ళుకి చిన్న చిన్న పీకాక్స్ని డిజైన్ చేశారనమాట. ఒక లైన్గా ఇచ్చారు ఇట్లా పీకాక్స్ని. ఆ పైన వచ్చేసి మనకి డైమండ్స్ లాగా అంటే హాఫ్ డైమండ్ జరీ ఇచ్చారు. ఒక హాఫ్ డైమండ్ వచ్చేసి ప్లెయిన్ అంటే శారీ ఏ కలర్ అయితే ఉందో పళ్ళు మనకి పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో వచ్చింది. శారీ బోర్డర్స్ చూద్దాము. బిగ్ బోర్డరే వచ్చింది. మొత్తం అంతా కూడా జరీతో డిజైన్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫ్లవర్ వచ్చేసి పింక్లోనే 2 కలర్ షేడ్స్ తీసుకున్నారనమాట. పైతాని బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. కింద వచ్చేసరికి ఈ బోర్డర్కి ఎడ్జెస్ వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. మిడిల్లో అండి ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్కి జరీ మిక్స్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే. దానికి ఏంటంటే లీవ్స్ కూడా మనకి గ్రీన్ కలర్లో వచ్చింది. ఫ్లవర్ వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేశారు. ఫ్లవర్ అంతా లోపల ఫిల్లింగ్ అంతా కొన్ని చోట్ల వచ్చేసి మనకి గ్రీన్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. కొన్ని చోట్ల వచ్చేసి మనకి పింక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే గ్రాండ్గా వచ్చింది. దీని బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ వస్తుంది మేడం. ఇంకా దీనికి వర్క్ చేయించుకునే అవసరమే లేదు. టోటల్ బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న డైమండ్స్ లాగా వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారండి. శారీలో ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని ఇక్కడ ఇచ్చారనమాట. మనకి ఈ శారీ కాస్ట్ 17,900. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ మీకు కంచిపట్టులో పైతాని స్టైల్ శారీ చూస్తాం. పైతాని స్టైల్. ఓకే. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది, బార్డర్ డిఫరెంట్ వస్తుంది మేడం. ఓకే. పళ్ళు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. దీంట్లో మనకి పింక్ కలర్తో లైన్స్ ఇచ్చారండి. అది కూడా ప్లెయిన్ లైన్స్ కాకుండా జిగ్జాగ్ లాగా వచ్చేటట్లు లైన్స్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసరికి ఒక చిన్న దీపం లాగా డిజైన్ చేశారనమాట. అంటే పైతాని స్టైల్లో వచ్చింది మనకి పళ్ళు కూడా. అటు ఇటు వచ్చేసరికి కొన్ని చోట్ల ఏమో మనకి పింక్ కలర్తోనే మనకి ఇట్లా ఒక యారో మార్క్ లాగా ఇచ్చేసారు. కింద మళ్ళీ సపరేట్ బోర్డర్స్ లాగా ఏంటంటే మనకి టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే దీంట్లో ఏదైతే మనకి యారో మార్క్ లాగా ఇచ్చారో సేమ్ అదే మనకి బోర్డర్స్ ప్లేస్లో కూడా ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా బోత్ సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్తో అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు కాబట్టి బోర్డర్స్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే వచ్చాయి. శారీ కూడా 2 కలర్స్తో 2 కలర్ మిక్స్ మేడం. మొత్తం డిజైన్ లీఫ్ డిజైన్ వస్తుంది మొత్తం. ఇది వచ్చేసి మనకి క్రాస్గా లైన్స్ లాగా లీవ్స్తో డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి మళ్ళీ సపరేట్ డబల్ లీఫ్ వచ్చేటట్టు అంటే ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకుని మళ్ళీ తర్వాత లోపల వచ్చేసి మనకి జరీతోనే మొత్తం అంతా కూడా ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకుంటూ మనకి జరీతో డిజైన్ చేశారు. చిన్న చిన్న లీవ్స్ లాగా వచ్చాయి. అంటే ఆల్టర్నేట్గా ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్తో లీఫ్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్తో మనకి క్రాస్ లైన్స్ లాగా అంటే సపరేట్గా మళ్ళీ ఇక్కడ లైన్ కూడా మీకు ఏంటంటే ప్లెయిన్గా ఇవ్వకుండా జిగ్జాగ్ లాగా ఇచ్చారనమాట. అంటే టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుంది. శారీ మొత్తం ఇలా డిజైనర్ వస్తుంది. కానీ ఈ 2 కలర్స్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. దానికి మళ్ళీ కాంట్రాస్ట్ కలర్తో మనకి ఏంటంటే గ్రీన్ కలర్తో పళ్ళు ఇచ్చారు. అలాగే బోర్డర్స్ కూడా ఇచ్చారు కదా. చాలా కలర్ఫుల్గా ఉంది ఈ శారీ వచ్చేసి. దీని బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ డిఫరెంట్. మొత్తం అంతా కూడా చిన్న చిన్న దీపాల్లాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ పార్ట్ అంతా కూడా ఆ హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసరికి మనకి బోర్డర్స్ 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ వచ్చాయన్నమాట. సేమ్ అంటే పళ్ళులో అలాగే మనకి శారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అవే ఇక్కడ కూడా కంటిన్యూ. ఈ శారీ కాస్ట్ ఎంత? 21,900. నెక్స్ట్ శారీ అండి. కంచిపట్టులో కలంకారీ డిజైన్ శారీ. మొత్తం కంచిపట్టులో బ్లాక్ కలర్ దొరకడం అనేది చాలా రేర్ అండి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ డిజైన్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇది పళ్ళు అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో ఏంటంటే అంటే ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు మనకి.
కొన్ని అటువైపు కింద ఒక కార్నర్లో ఇంకా పైన ఒక కార్నర్లో వచ్చేసి మనకి మ్యాంగోస్ మెరూన్ కలర్ కాంబినేషన్తో మ్యాంగోస్ వచ్చి లోపలంతా కూడా మనకు ఒక క్రీపర్ టైప్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. అవుట్లైన్ అంతా కూడా చూడండి మనకి ఫ్లవర్స్తోనే డిజైన్ చేశారు. అంటే జనరల్గా మనకి పళ్ళు అంతా ఫుల్ డిజైన్ ఇస్తూ ఉంటారు. ఇది అలా కాకుండా ఇది డిజైనర్ పళ్ళు కాబట్టి 2 ప్లేసెస్లో మాత్రమే అంటే పళ్ళుకి ఎడ్జెస్లో మాత్రమే మనకి ఇలా డిజైన్ చేశారనమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంకొక చిన్న బోర్డర్ లాగా కూడా ఇక్కడ క్రియేట్ చేశారు. చిన్న చిన్న దీపాల లాగా వచ్చింది, అంటే డ్రాప్ లాగా ఇచ్చేసి అటు ఇటు ఒక పెటల్ లాగా ఇచ్చారు. పైన వచ్చేసి కొంచెం స్మాల్ బార్డర్ ఇచ్చారండి. అంటే ఇక్కడ మనం మామూలు జనరల్గా చూసుకుంటే ఇక్కడ బిగ్ బార్డర్ కిందే వస్తుంది, కాకపోతే కింద బార్డర్తో పోల్చితే కనుక మనకి పైన చిన్న బార్డర్ ఇచ్చారు. అది కూడా ఒక కడీ టైప్లో ఒక సింపుల్గా ఉన్న ఒక డిజైన్ ఇచ్చేసి దానికి ఏంటంటే మొత్తం టెంపుల్ డిజైన్ క్రియేట్ చేశారు. అవుట్లైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చేసి జరీతో మొత్తం ఫిల్ చేశారనమాట. ఇదే సేమ్ కింద మనకి కొంచెం బిగ్ బార్డర్ లాగా ఇచ్చారు. బిగ్ బార్డర్ ఇది వచ్చేసి బిగ్ టెంపుల్ లాగా ఇచ్చారనమాట. దాని లోపల మళ్ళీ డబుల్ మ్యాంగో డిజైన్ వచ్చింది. దీంట్లో వచ్చేసరికి మనకి ఇంకొక మ్యాంగో కూడా కనబడుతుంది. కింద వచ్చేసరికి ఒక లైన్ వచ్చేసి మనకి లైన్స్ వచ్చింది, ఇంకోటి వచ్చేసి మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చారు. ఈ మ్యాంగో బుటీస్లో కూడా మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న చిన్న మ్యాంగోస్, ఒక బిగ్ మ్యాంగోలో ఒక 2 చిన్న మ్యాంగోలు ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక దీపం లాగా ఒక చిన్న షేప్ ఇచ్చేసి కింద వచ్చేసి మనకి ఒక ప్రమిద లాగా క్రియేట్ చేశారు. అంటే టోటల్ ఇలాగే ఆల్టర్నేట్ ఈ టూ డిజైన్తో మనకి ఆల్టర్నేట్గా డిజైన్ చేశారు. మొత్తం ఆల్ అవుట్ డిజైన్ వస్తుంది, ఫుల్ డిజైన్. వచ్చేసి దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు కదండి. పళ్ళులో వచ్చేసి మనకి మెరూన్ కలర్తో మనకి డిజైనింగ్ వచ్చింది కదా. ఇక్కడ చూసినట్లయితే తెలుస్తుంది. అదే కలర్ కాంబినేషన్తో, అంటే బ్లాక్ కూడా ఇవ్వచ్చు కానీ బ్లాక్ ఎప్పుడు కామన్ కలర్ అయిపోయింది. ఇదేంటంటే కల్నేతలోనే మనకి 2 కలర్స్ కాంబినేషన్, మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కల్నేతలో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దీనికి ఏంటంటే మనం వర్క్ చేయించుకోవడానికి వీలుగా ఉండేటట్లు మొత్తం ప్లెయిన్గా వదిలేస్తారనమాట. అంటే మ్యాంగో బుటీస్ కానీ లేకపోతే ఇంకా దీంట్లో ఉన్నటువంటి టెంపుల్ డిజైన్ కానీ ఎక్కడైనా కూడా ఇక్కడ క్రియేట్ చేయించుకోవచ్చు. ఇది 15,000 అయిందండి. నెక్స్ట్ సారీ అండి కంచిపట్టులో డిజైనర్ సారీ చూసి కంచిపట్టులో డిజైనర్ సారీ. ఓకే, 1 మీటర్ పళ్ళు వస్తుంది. 1 మీటర్ పళ్ళు, టోటల్ మెరూన్ కలర్తోనే ఇచ్చారు. కాంట్రాస్ట్ పళ్ళు ఇవ్వలేదు, సెల్ఫ్ కలర్ ఇచ్చారు. ఓకే, దీంట్లో వచ్చేసి మిడిల్ పార్ట్లో మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా బాక్సెస్ లాగా తీసుకున్నారండి. మనం మామూలుగా చూసినట్లయితే టిష్యూ ఉంది కదా, టిష్యూ బ్యాక్గ్రౌండ్ మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది. దీంట్లో మనకి మెరూన్ కలర్తో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇది 1 మీటర్, టోటల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అటు ఇటు వచ్చేసి మనకి ఇక్కడ ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. తర్వాత వచ్చి మనకి మ్యాంగో బ్యాక్గ్రౌండ్ అంతా మనకి టిష్యూ, అలాగే ఇక్కడ లోపలంతా ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేసి అవుట్లైన్తో మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో ఒక మ్యాంగో షేప్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది. పళ్ళు 2 సైడ్స్. సారీ మొత్తం ఇలానే వస్తుంది, ఫుల్ సారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది. ఓకే, పైన వచ్చి మనకి గ్రీన్ కలర్ కొంచెం లైట్గా టచ్ ఇచ్చారండి. ఒక చిన్న గోట్ లాగా ఇచ్చారు మనకి గ్రీన్ కలర్. దాని తర్వాత ఏంటంటే కడీ టైప్లోనే మనకి ఒక బోర్డర్ తీసుకుని దాంట్లో కూడా మనకి డైమండ్స్ లాగా తీసుకుని ఒక చిన్న ఫ్లవర్ షేప్ ఇచ్చారనమాట. బోత్ సైడ్స్ మనకి సేమ్ బార్డర్ వస్తుంది, కానీ పైన బార్డర్ ఏంటంటే సింగిల్ బార్డర్ వచ్చింది, కింద డబుల్ బార్డర్ ఇచ్చారనమాట. ఒక పైతానీ స్టైల్లో తీసుకున్నారు ఇదంతా కూడా. దాంట్లో ఏంటంటే మనకి ఒక లోటస్ ఫ్లవర్ని క్రియేట్ చేసి లోపల ఒక మెరూన్ కలర్ లైన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి అవుట్లైన్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా కింద బిగ్ బార్డర్, పైన స్మాల్ బార్డర్ ఇలాగే వస్తుంది అనమాట. మధ్యలో వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఫ్లవర్ కూడా మనకి కొంచెం జరీ ఎక్కువతో తీసుకున్నారు అనమాట. అవుట్లైన్ అంతా మెరూన్ కలర్తో మనకి అవుట్లైన్ ఇచ్చేసి చిన్న చిన్న బుటీస్ మొత్తం టోటల్ శారీ అంతా ఫుల్ శారీ మొత్తం ఇలానే వచ్చేసింది. ఓకే, మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా మనకి సెల్ఫ్ డాట్స్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇదంతా పైన సేమ్ అండి, శారీలో ఏదైతే కడీ బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి ఈ బార్డర్తో పాటు మనం శారీలో డబుల్ బార్డర్ అని చెప్పుకున్నాం కదా, ఆ ప్లేస్లో వచ్చేసి మనకి ప్లెయినే పెద్ద పెద్ద మ్యాంగోస్తో మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. కింద వచ్చేసరికి క్రీపర్ అంతా సెల్ఫ్ కలర్ వచ్చింది, పైన వచ్చేసరికి మ్యాంగోస్ అంతా కూడా మెరూన్ కలర్ మ్యాంగో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 22,900 మేడం. లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ మిక్స్, డబుల్ కలర్ మిక్స్ వస్తుంది మేడం. పళ్ళు వచ్చేసి మనకి లైట్ వంగపువ్వు రంగు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ కూడా మనకి రేర్ కలర్స్ కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసరికి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇప్పటి వరకు మనం చూసిన కంచిపట్టు శారీస్ అన్ని కూడా ఫుల్ 1 మీటర్ ఇచ్చారనమాట పళ్ళుస్ అన్ని. ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసి చిన్న చిన్న డైమండ్స్ లాగా క్రియేట్ చేస్తారు, అంటే క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి దాని లోపల మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చి మనకి డైమండ్ లాగా వచ్చింది, ఒకటి వచ్చేసి మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చారు. శారీ బోర్డర్స్ వచ్చేసి మనకి 2 డబుల్ బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. పైన టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు ఒక ఫ్లవర్ ఇచ్చి, తర్వాత వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా కడీ బోర్డర్ ఇచ్చారు.
ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు కానీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు అనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని 2 కలర్స్ కాంబినేషన్తో మొత్తం ఫిల్లింగ్ అంతా కూడా జరి వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనకి అవుట్లైన్ ఇచ్చారు. ఆ తర్వాత 2 కలర్స్ కాంబినేషన్తో మనకి కడీ బోర్డర్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ గ్రీన్ ఇచ్చారు, ఇక్కడ పింక్ కలర్తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా ఇట్లా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఈ లైన్స్ అంతా కూడా ఎంబోజ్ లైన్స్ లాగా, లాంగ్ నుంచి చూస్తే ఎంబోజ్ లైన్స్ లాగా కనపడుతుంది. ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చేసి ఆ ఫ్లవర్ అంతా కూడా కంటిన్యూగా అంటే కంటిన్యూ ఫ్లవర్స్ని ఏంటంటే అటాచ్ చేస్తూ ఇచ్చారనమాట. అవుట్లైన్ అంతా మనకి వైలెట్ కలర్, లోపల ఫిల్లింగ్ అంతా మనకి జరీతో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. కానీ చూడండి చాలా బ్రైట్ లుక్ ఉంది. తీసుకున్న కలర్ కాంబినేషన్ వచ్చి మనకి లైట్ కలర్, చూడడానికి మాత్రం బ్రైట్గా అనిపిస్తుంది. పళ్ళు కలర్ జిగ్జాగ్ పళ్ళు కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. దీంట్లో మనకి 2 కలర్స్ కాంబినేషన్, ఒకటి సెల్ఫ్ కలర్, ఒకటేమో వైలెట్ కలర్ కాంబినేషన్తో మనకి జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ అండి. మనకి శారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో సేమ్ బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది 14,900. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టులో బిగ్ బార్డర్ సారీ. కంచిపట్టులో బిగ్ బార్డర్. ఓకే, మనకి చూసినట్లయితే మొత్తం గోల్డ్ పెట్టినట్టే ఉందండి. సేమ్ చాలా మంచి షైనింగ్ ఉంది. జరీ వచ్చేసి ఇది చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మనకి ఈ మిడిల్లో ఒక్క బ్లాక్ లాగా మాత్రమే మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం రోజ్ ఫ్లవర్స్ డిజైన్ చేసి ఇట్లా హిల్స్ టైప్లో క్రియేట్ చేశారనమాట. ఇది కూడా ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. అటు ఇటు బోర్డర్స్ వచ్చేసి మనకి కొన్ని చోట్లేమో ఇట్లా వేవ్స్ లాగా లైన్స్ ఇచ్చి, కొన్ని చోట్ల కడీ లైన్స్, తర్వాత వచ్చేసి మనకి ఇట్లా చిన్న ఒక ఫ్లవర్ షేప్, అట్లా డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నటువంటి లైన్స్ క్రియేట్ చేశారనమాట. దాని బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా టర్నింగ్ బోర్డర్ టైప్లో మనకి ఒక చిన్న మ్యాంగో బుటీస్ వచ్చినాయి అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది, రిపీట్ అవుతుంది. మనకి మెయిన్ బోర్డర్స్ వచ్చేసి పళ్ళు నుంచి కూడా స్టార్ట్ చేశారండి. ఇది చాలా డిఫరెంట్ లుక్ ఉంది, మీకు చూసినట్లయితే తెలుస్తుంది. ఇది చూసినట్లయితే పెద్ద ఒక సర్కిల్ టైప్లో తీసుకున్నారు. అది ఈజీగా మనకి ఏంటంటే హాఫ్ బోర్డర్ లాగా వచ్చేసింది. ఒక సర్కిల్ లాగా తీసుకుని ఒక లోపల వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు. ఆ తర్వాత మ్యాంగోస్తో చిన్న బుటీస్ లాగా లైన్గా కంటిన్యూ ఒక సర్కిల్ ఇచ్చారు. ఆ తర్వాత డాట్స్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత వేవ్ లాగా అట్లా ఒక పెద్ద సర్కిల్ని క్రియేట్ చేశారు. ఇక్కడ ఇదే సర్కిల్స్ మనకి ఇట్లా మొత్తం టోటల్ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇదే బోర్డర్ మనకి కింద కూడా రిపీట్ చేశారండి. సేమ్ బోర్డర్ని మనకి కింద కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఎల్లో కలర్ అలాగే లైట్ గ్రీన్ కలర్తో కల్నేతలో వచ్చింది. ఇది వచ్చేసి దాంట్లో మనకి ఏంటంటే గ్రీన్ కలర్తో ఒక డ్రాప్ లాగా క్రియేట్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా సన్నటి డిజైన్ ఇచ్చారనమాట. మళ్ళీ దాంట్లో మనకి ఏంటంటే మొత్తం ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, పట్టు థ్రెడ్ వర్క్ గ్రీన్ కలర్తో. దీంట్లో మనకి జరీతో సిల్వర్ ఒకటి, జరీ ఒకటి. ఓకే, జరీతో మనకి ఒక చిన్న ఫ్లవర్ ఒక డిఫరెంట్గా డిజైన్ క్రియేట్ చేశారు. అది కూడా ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ జరీ ఇచ్చారు, ఇంకొకటి వచ్చేసి సిల్వర్ జరీతో ఇచ్చారు. అంటే గోల్డ్ జరీ వచ్చింది, దీంట్లో గోల్డ్ సిల్వర్ రెండు జరీ. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ ఇచ్చేస్తాం. ఇది డిజైనర్ ప్యాటర్న్ కుట్టించుకుంటే బాగుంటుంది. ప్యాటర్న్ కుట్టిస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్స్, శారీలో బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 2 సైడ్స్ కూడా సేమ్ కంటిన్యూ చేశారనమాట, బిగ్ బోర్డర్స్. ఇది డిజైనర్ ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 22,900. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టు. ఓకే, ఈ కలర్ మీదకి జరీ వచ్చేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. 1 మీటర్ పళ్ళు వచ్చేసింది మేడం. 1 మీటర్ పళ్ళు, మ్యాంగోస్ వస్తే సిల్వర్ డిజైన్ వస్తుంది. ఓకే, ఇది వచ్చి మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. ఇది మిడిల్లో వచ్చేసి మనకి ఒక బాదం షేప్ లాగా తీసుకుని దాంట్లో మనకంతా కూడా చిన్న ఫ్లవర్స్ జరీతో డిజైన్ చేశారు. అది కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒకటి వచ్చి మనకి మామూలు గ్రీన్ కలర్తో ఉంది, ఇంకోటి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. అటు ఇటు వచ్చేసరికి మనకి 2 లైన్స్ మనకి సిల్వర్ జరీతో డిజైన్ చేసి దాంట్లో కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇట్లా యారో మార్క్ లాగా ఇచ్చారు. అది 2 సైడ్స్ కూడా మనకి సిల్వర్ జరీతో ఇట్లాగే వస్తుంది. మిడిల్లో వచ్చేసరికి మనకి మొత్తం ఫిల్లింగ్ అంతా జరీతో వచ్చేసి అవుట్లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సేమ్ బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మనకి పళ్ళులో వచ్చేసరికి ఇంకొక టర్నింగ్ బోర్డర్ కూడా ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఫుల్ జరీతో ఇచ్చారు. దీంట్లో మనకి గోల్డ్ జరీ యూస్ చేశారు, అలాగే సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. పళ్ళులో కూడా వచ్చింది, మనకి బోర్డర్స్లో కూడా అలాగే వస్తుంది. బోర్డర్ వచ్చేసి 1 సైడ్ వచ్చి మనకి కడీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా మనకి సేమ్ ఇలాగే బోర్డర్ ఇచ్చారు. కాకపోతే దాంట్లో ఏంటంటే కట్ వర్క్ టైప్లో సిల్వర్ గోల్డ్ ఇచ్చారు మేడం. కట్ వర్క్ టైప్లో మనకి ఏంటంటే ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఇదే తీసుకుని కట్ వర్క్ టైప్లో ఒక ఫ్లవర్ క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. ఆ క్రీపర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ వచ్చిందండి. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే వచ్చింది. ఈ కలర్ మీదకి ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ మీదకి గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ రావడం వల్ల ఏంటంటే మంచి షైనింగ్ వచ్చింది. ఫుల్ బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ జరీతో తీసుకుని మొత్తం ఈ ఫ్లవర్ షేప్ అలాగే లీవ్స్ అంతా కూడా మనకి జరీతోనే ఫిల్ చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ ఇచ్చారనమాట. జాంగ్లా డిజైన్. ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలానే వచ్చేస్తుంది మేడం. ఫుల్ శారీ అంతా అలాగే వచ్చేస్తుంది. మొత్తం థ్రెడ్ బ్లౌజ్ వచ్చేసింది. బార్డర్లో సిల్వర్ వచ్చేసింది, మీ పైన ఇట్లా
జరీ వచ్చేస్తుంది మేడం. అంటే సేమ్ బోర్డర్స్ సారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో పైన కడీ బోర్డర్, అలాగే కింద వచ్చేసి మనకి జరీ బోర్డర్, అలాగే సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు 2 సైడ్స్ కూడా. మనం జరీతో కూడా వర్క్ చేసుకునేటట్లు ఉందన్నమాట. మనం దీంట్లో గోల్డ్ జరీ కూడా యూస్ చేసుకుని నెక్ పార్ట్ కానీ హ్యాండ్స్ పార్ట్ కానీ ఇంకా డిజైన్ చేయించుకోవచ్చు. అంటే స్టోన్స్ వర్క్ వస్తుంది కదా ఇప్పుడంతా కూడా. స్టోన్స్ వర్క్ అయినా జరీ వర్క్ అయినా ఏదైనా చేయించవచ్చు దీనికి. ఓకే, కొన్నిటికి ఆ చాయిస్ ఉండదు, మనకి చేసుకోవడానికి చాయిస్ ఉండదు, కాకపోతే దీంట్లో అలా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 17,000. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కంచిపట్టులో డిజైనర్ సారీ చూపించేస్తాను. రెడ్ కలర్, మెరూన్ కలర్ కూడా వచ్చింది అక్కడక్కడ కూడా. మెరూన్ అలాగే పింక్ కలర్ మిక్స్ కలర్ తో వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు, ఇది కూడా 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చేసారు. మిడిల్లో వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ షేప్ లో డిజైన్ చేశారు. ఆ తర్వాత అన్ని కూడా మనకి ఏంటంటే ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా క్రియేట్ చేశారనమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే మజంటా పింక్ కలర్ లోనే మనకి చిన్న చిన్న బూటీస్ ని ఇట్లా ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారనమాట. అంటే ఒకటి వచ్చేసి మనకి డౌన్ కి ఉంది, ఒకటి వచ్చేసి మనకి అప్ కి ఉంది, అట్లా డిజైన్ చేశారు. అట్లా మొత్తం అంతా కూడా ఇంకా తర్వాత ఇంకా వేరే వేరే డిజైన్స్ అన్నీ కూడా మనకి ఒక చిన్న చిన్న బోర్డర్స్ లాగా లైన్స్ లాగా క్రియేట్ చేశారు. శారీ బోర్డర్స్ చూద్దాము. మనకి ఒక కడీ టైప్లోనే ఒక చిన్నది జరీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మనకి ఒక ఫ్లవర్ని మాత్రం బాగా హైలైట్ చేశారు. ఇంకా మిగిలిన లీవ్స్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం డల్ ఫినిషింగ్ ఇచ్చారు. అంటే మనకి థ్రెడ్ వర్క్ మిక్స్ అవుతుంది, దాంట్లోనే మనకి జరీ కూడా వస్తుందన్నమాట. అట్లా ఒక బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఇంకా కడి అంటే జరీతోనే మొత్తం కడీ బోర్డర్ తీసుకుని దాంట్లో చిన్న చిన్న మ్యాంగోస్ని ఇచ్చారు. ఇక్కడ సేమ్ బోర్డర్ మనకి కింద కూడా రిపీట్ చేశారు. ఫుల్ ఇలానే వచ్చేసింది, సేమ్ బోర్డర్ వచ్చేసింది. సారీ చూద్దాము. సారీ ఇలా వచ్చేసింది. మొత్తం శారీ అంతా కూడా ఇది మ్యాంగో బుటీస్ లాగా డిజైన్ చేశారు. ఆ మ్యాంగో బుటీస్ లోపలంతా కూడా ఫిల్లింగ్ మనకి జరీతో ఇచ్చేసి అవుట్లైన్ మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. లోపల డాట్స్ అంతా కూడా మనకి బ్లూ కలర్ వచ్చిందనమాట. క్రీపర్ అంతా కూడా ఏంటంటే మనకి జరీ లైన్ ఒకటి మనకి థ్రెడ్ లైన్తో అట్లా కొంచెం డల్ ఫినిషింగ్తో క్రియేట్ చేశారు. బాగా ఏంటంటే ఎక్కువ మనకి ఈ మ్యాంగో అనేది హైలైట్ అయ్యేటట్లు డిజైన్ చేశారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేసింది మేడం. ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసింది. ఫుల్ వచ్చేసింది. ఓకే, ఫుల్ సారీ వస్తుంది ఇట్లాగే. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? మొత్తం బ్రోకెట్ బ్లౌజ్ వచ్చి మొత్తం మ్యాంగోస్ వచ్చేసింది. ఓకే, ఇంక మొత్తం జరీతో ఇచ్చారు. ఇంక దీనికి వర్క్ చేసుకునే అవసరం లేదు మేడం. మొత్తం మ్యాంగోస్ వచ్చేసాయి కదా. ఓకే, ఫుల్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చాయి. పైన ఇది చూసినట్లయితే సేమ్ బోర్డర్స్ అండి మనకి బ్లౌజ్లో. అంటే బ్లౌజ్లో శారీలో ఉన్నటువంటి బోర్డర్సే మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 15,900. నెక్స్ట్ శారీ అండి కంచిపట్టులో డిజైనర్ సారీ. ఓకే, పింక్ కలర్ మేడం. ఇది కలంకారీ పళ్ళు. ఓకే, ఇదంతా పైన అంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చేసారండి మొత్తం జరీ బ్యాక్గ్రౌండ్తో. ఆ తర్వాత వచ్చేసి మనకి ఒక యారో మార్క్తో ఒక లైన్ లాగా ఇచ్చారు. అట్లాగే మొత్తం ఇదంతా కూడా పళ్ళు ఏంటంటే మిడిల్ పార్ట్ తర్వాత అటు ఇటు కూడా సేమ్ మనకి మ్యాంగోస్తో అలాగే చిన్న చిన్న క్రీపర్స్తో లైన్స్ లాగా క్రియేట్ చేశారనమాట. మనం బోర్డర్స్ చూసినట్లయితే ఈ బోర్డర్ చూసారు కదా, డైమండ్ షేప్లోనే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. ఆ డైమండ్ షేప్ కూడా ఏంటంటే మనకి 2 కలర్స్ కాంబినేషన్లో ఇచ్చారు. కింద వచ్చేసరికి మజంటా పింక్, ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్. కింద బోర్డర్ సేమ్ బోర్డర్ ఇదే వచ్చింది. బిగ్ బోర్డర్ వస్తుంది మేడం. బిగ్ బోర్డర్ వచ్చి మొత్తం డైమండ్ డిజైన్ వచ్చి మ్యాంగోస్ వచ్చి ఇలా మీకు ఫ్లవర్స్ వస్తాయి. కింద వచ్చేసరికి కడీ టైప్లోనే బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఆ బిగ్ బోర్డర్లో కూడా ఏంటంటే మనకి మ్యాంగో షేప్ తీసుకుని ఆ మ్యాంగో షేప్లో ఒక పీకాక్ని క్రియేట్ చేశారండి. అది కూడా మనకి చూసారు కదా, అవుట్లైన్స్ కూడా 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ అలాగే మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దానిపైన ఏంటంటే పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారనమాట. బిగ్ డైమండ్స్ టైప్లో కొంచెం డిఫరెంట్గా వచ్చాయి కదా, అదే డైమండ్ షేప్ వచ్చింది. మిడిల్లో అంతా కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ అలాగే ఫ్లవర్స్ని హైలైట్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాము. చాలా క్యూట్గా ఉండేటట్లు చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారండి. మొత్తం బ్లౌజ్ పార్ట్ అంతా ఇలాగే డిజైన్ చేశారు. సేమ్ అండి మనకి సేమ్ బోర్డర్స్ శారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో పైన వచ్చేసరికి డైమండ్ షేప్లో బోర్డర్, కింద వచ్చేసరికి డైమండ్ షేప్ బోర్డర్తో పాటు కింద మనకి మ్యాంగో షేప్లో పికాక్స్ వచ్చినాయి కదా, అదే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 19,900. ఓకే శేఖర్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి కంచిపట్టులో బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, కంచిపట్టులో వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.